ఇవాళ ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్ జరగబోతోంది. ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడబోతోంది. ముంబై బౌలింగ్ విభాగానికి ప్రధాన బలమైనటువంటి జస్ప్రీత్ బూమ్రా, బెంబేలెత్తించే బూమ్రా మళ్లీ జట్టులోకి వచ్చి చేరారు. ఇక గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ తో ఈ పేసు గుర్రం తిరిగి జట్టులోకి వస్తున్నారు. మరి బూమ్రా రాకతో ముంబై ఆటతీరు మెరుగుపడుతుందా, ప్రత్యర్థులపై పైచేయి లభిస్తుందా? ఇప్పటివరకు ముంబై ఆడిన 4 మ్యాచ్లలో ఒకటే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి 3వ స్థానంలో ఉంది. మరి బూమ్రా ముంబై దశను తిరగ రాస్తాడా? అటు బెంగళూరు జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండింటిలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. మరి బెంగళూరుకు బూమ్రా చెక్ చెబుతారా? జస్ప్రీత్ బూమ్రా అద్భుతమైన యార్కర్లను అడ్డుకోవడం చాలా కష్టం. గొప్ప జట్లపైన గొప్ప క్రికెటర్లతో మ్యాచ్లో నాణ్యమైన క్రికెట్ ఆడితే ఆ ఫీలింగ్ భిన్నంగా ఉంటుంది. సవాల్గా ఉండాలని కూడా కోరుకుంటారు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. టోర్నీలో పైకి వెళ్లాలంటే కఠినమైన ప్రత్యర్థులను అధిగమించాల్సిందే అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి జస్ప్రీత్ బూమ్రా ఈరోజు ఆడతారని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ముంబై ఇండియన్స్కి మరొకసారి మంచి బూస్ట్ ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్, అలానే ఆర్సీబీని ఎదుర్కొనేటువంటి పర్ఫార్మెన్స్ బూమ్రా నుంచి వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మరిన్ని ఈ మ్యాచ్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు మ్యాచ్ అసలు ఎలా ఉండబోతుంది? ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ అంటే ఏం చెప్తారు? అంటే బూమ్రా రాకముందు ఒకలాగా, బూమ్రా వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది అనుకోవాలా? డెఫినెట్ గా అండి. బుమ్రా వరల్డ్ లోనే నెంబర్ 1 బౌలర్. ఏ ఫార్మాట్ లో తీసుకున్నా అతనికి మించిన బౌలర్ లేడు. సో అతని చేరికతో డెఫినెట్ గా ముంబై బౌలింగ్ పదును వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా మనకి ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ క్లాష్ ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా, చాలా హోరాహోరీగా జరగడం చూసాం. గతంలో ఏంటంటే ఇది విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా క్యాప్టెన్స్ కాదు, ఇద్దరు కూడా క్యాప్టెన్సీని తప్పుకొని జస్ట్ ప్లేయర్స్ గా ఆడుతున్నారు. అయినా సరే ఆ 2 టీమ్స్ మధ్య కాంటెస్ట్ ఎప్పుడు కూడా చాలా హాట్ గా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే వెంకటేష్ గారు, ఒక్కసారి అంటే ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న జరిగినటువంటి మ్యాచ్ గురించి జస్ట్ ఒకసారి మాట్లాడుకుందాము. అంటే ఎస్ఆర్హెచ్ అంటే హైయెస్ట్ స్కోర్ సాధించినటువంటి 5 టీమ్స్లో ఎస్ఆర్హెచ్ కూడా జాయిన్ అయింది. అలాంటిది అంటే ఎస్ఆర్హెచ్ పతనాన్ని మనం అసలు ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ ఆట తీరు సడన్గా కింద పడిపోవడాన్ని, గ్రాడ్యువల్గా తగ్గిపోవడాన్ని ఎలా చూడొచ్చు? మీరు అన్నట్టుగా హైయెస్ట్ స్కోర్, దానికి సంబంధించిన హైప్ అదే ఎస్ఆర్హెచ్ ని బాగా దెబ్బతీసిందని చెప్పాలండి. ఎందుకంటే ఆ 300 మోజులో పడ్డారు. వాళ్ళు 300 చేయాలి. ఫస్ట్ మ్యాచ్ లోనే 286 చేశారు. లాస్ట్ ఇయర్ కూడా అదే రకంగా పెద్ద స్కోర్ చేయడం జరిగింది. కానీ అది అన్నిసార్లు సాధ్యపడదు. మీకు అదే సేమ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ అదే రకమైన ఫామ్ లో ఉండాలి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని. సో ఆ 300 మోజులో పడి కనీసం 150 కూడా చేయలేని పరిస్థితి మనం చూసాం. లాస్ట్ మ్యాచ్ లో 152 చేశారు, అంతకుముందు 120 చేశారు, 162 చేశారు. రకరకాలుగా వాళ్ళ స్కోర్లు పడిపోతా వస్తున్నాయి. సో వాళ్ళ బ్యాటింగ్ లో టోటల్ కొలాప్స్ అనేది మనం చూసాం. ఎప్పుడైతే మీరు 300 చేయాలని అనుకుంటారో, 300 కోసం ప్రతి బాల్ని 4-6 కొట్టాలని ప్రయత్నం చేస్తారో మీకు ఆ నెగిటివ్ రిజల్ట్స్ రావడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ పతనానికి, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని మనం కంపేర్ చేసుకోవచ్చా అండి? అంటే ఇంగ్లాండ్కి మెక్కలం కోచ్ అయినప్పుడు ఈ బేస్బాల్ తరహాలోనే ఆటని ప్రారంభించి ఆ తర్వాత రాణించలేకపోయారు. సేమ్ అలానే అంటే అన్ని సందర్భాల్లోనూ ఈ హిట్టింగ్ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవ్వదని మనం అనుకోవచ్చు ఈ రెండింటిని ఇట్లా కంపేర్ చేసుకొని. డెఫినెట్ గా మీరు ఒక థియరీ మ్యాచ్ ముందు ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్ళాడడం అనేది కుదరదు. యూ హ్యావ్ టు ప్లే ద సిచ్యుయేషన్ తగినట్టుగా, పరిస్థితులకు అనుగుణంగా మీరు మీ ఆట తీరు మార్చుకోవాలి. అంతేగాని పిడికి బై వ్యయానికి ఒకటే మంత్రం అన్నట్టుగా మీరు ఒకే ధోరణిలో వెళ్తే అన్నిసార్లు మీకు కుదరదు. అలాంటి అన్ని రకాల పిచ్ల పైన ఆడాలి. మీరు డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ లో ఆడాలి. అలా కాకుండా ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళు తీసుకున్న సెలక్షన్ కానీ, వాళ్ళు ఆడుతున్న తీరు కానీ, ఇంక్లూడింగ్ దర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హూ ఇస్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 7, అందరు కూడా ఓవర్ అగ్రెసివ్ గా ఆడుతున్నారు. అయితే లాస్ట్ మ్యాచ్ లో, నిన్నటి మ్యాచ్ లో వాళ్ళు కొద్దిగా నెమ్మదించి ఆడినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ బాగా జరిగిపోయిందని చెప్పాలి. నిన్నటి మ్యాచ్ లో పిచ్ మరీ స్లోగా ఉండడం, దాని మీద ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి రావడం కూడా వాళ్ళు కలిసి రాలేదు. సో అలానే మనతో పాటు జాయిన్ అయ్యారు మరొక క్రికెట్ అనలిస్ట్. ఈ రోజు చెప్పండి సార్, ముంబై ఇండియన్స్ ఆర్సీబీలో అంటే 2 టీమ్స్ కూడా మామూలుగా మనం పాయింట్స్ పరంగా, పేపర్ పరంగా చూసినట్లయితే 2 స్ట్రాంగ్ గానే అనిపిస్తున్నాయి. బట్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం మొత్తం సినారియో అంతా చేంజ్ అయిపోతుంది. సో ఈ 2 టీమ్స్కి సంబంధించి మీరు ఈ రోజు ఏం చెప్తారు? ఎవరు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారంటే ఏమంటారు? అంటే ఇవాళ మనము లైక్ మామూలుగా చూసుకుంటే ఆర్సీబీ ఇస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. అంటే
ముంబైతో కంపేర్ చేసుకుంటే. సో ఐ ఫీల్ లైక్ ఆర్సీబీకి ఒక చిన్న ఎడ్జ్ ఉంది ఇవాళ. సో యా అల్టిమేట్లీ అంటే మనము ఏదైతే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తున్నామో సో కొంచెము అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. లైక్ మ్యాచెస్లో లైక్ చేస్ చేస్తూ ఓడిపోతున్నారు, కొన్ని చేస్ చేస్తూ గెలుస్తున్నారు. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అని చెప్పచ్చు ఇప్పటివరకు అయినా దీంట్లో చూస్తే. నిన్నటి మ్యాచ్ ఇందాక వెంకటేష్ సార్ చెప్తున్నట్టు కూడా లైక్ సో ఎక్కడో థింగ్స్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఐ థింక్ చాలా అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తూ ఉన్నారు, అంటే ఎలాంటి రిజల్ట్ వచ్చినా కూడా మేము అటాకింగ్ మోడ్లోనే ఉంటాము, దాన్ని మేము కంట్రోల్ చేయాలని అనుకోవట్లేదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. వాళ్ళు అలాంటి పర్ఫార్మెన్సే ఇస్తూ ఉన్నారు. సో ఇలా అయితే ఈ రోజు మనం చూసినట్లయితే పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉంది ఎస్ఆర్హెచ్. 300 స్కోర్ తో ఎక్కడో ఉంటది అనుకున్న ఎస్ఆర్హెచ్ ఈ టాప్ 10 లాస్ట్ లో ఉండడం అంటే ఇప్పటికైనా కూడా వాళ్ళు మారచ్చు. అంటే ఇప్పుడు మనము అంటే నిన్నటి మ్యాచ్ చూసుకుంటే లైక్ ఒక రకంగా ఆన్ పేపర్ దే ఆర్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్, బట్ బికాజ్ అందరూ ఒకటే మైండ్ సెట్తో అంటే హిట్ చేసే మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి అది మిస్ అవుతుంది. అండ్ ఇంకొకటి నా ఉద్దేశంలో 2 things ఉన్నాయి. లైక్ వెంకటేష్ సార్ కరెక్ట్ చేయి చెప్పేటాల్ ఐఎమ్ రాంగ్ హియర్. ఒకటి బౌలింగ్ ఇస్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ షమి, లైక్ అదొకటి చాలా డిసడ్వాంటేజ్గా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఒక క్వాలిటీ ఆల్రౌండర్ లేకపోవటం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది టీం మన ఎస్ఆర్హెచ్ టీంలో. సో యా అది దట్ ఈస్ వాట్ ఈస్ మై అనాలిసిస్ అంటే నిన్నటిది అంటే ఓవరాల్ టీమ్ ఇదిగా చూసుకుంటే. బట్ యా అంటే మన వాళ్ళు ప్రాబబ్లీ కొంచెం బ్యాటింగ్ ఆర్డర్స్ కూడా చేంజ్ చేసి ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది. బట్ అంటే ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో కూడా లేము కంఫర్ట్ జోన్లో. సో నీడ్ టు సీ హౌ థింగ్స్ విల్ షేప్ అప్ ఒకసారి. బట్ ఇవాల్టి మ్యాచ్ మనం చూసుకుంటే ఐ థింక్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అండ్ విరాట్ కోహ్లీ ఎస్పెషల్లీ ద వే హీస్ ప్లేయింగ్ ఐ థింక్ లైక్ ఒక మంచి యాడెడ్ అడ్వాంటేజ్ ఇవాళ. లైక్ అంటే ఫ్లేవర్ ఉంటుంది, బ్యాటింగ్ ఫ్లేవర్ మనం చూడొచ్చు ఇవాళ. ఓకే, అయితే ఇక్కడ మనం చూస్తే ముంబై ఇండియన్స్ ఆడిన 4 మ్యాచెస్కి సంబంధించి ఒకటే విన్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు బూమ్రా రాకతో ముంబై ఇండియన్స్ ఎంతవరకు కోలుకునే అవకాశం ఉండొచ్చు? ఆర్సీబీని బూమ్రా అంటే కొంచెం గ్యాప్ తర్వాత వచ్చి జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఎంతవరకు ఆర్సీబీని కట్టడి చేసే అవకాశం ఉండొచ్చు? అంటే ఒక రకంగా బుమ్రా రావటం అనేది చాలా మంచి ఒక అడ్వాంటేజ్ వాళ్ళకి. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ట్రెంట్ బోల్ట్ కూడా ఉన్నాడు. లైక్ సో ఇది వీళ్ళకి ఒక ముంబై ఇండియన్స్కి ఒక మంచి అడ్వాంటేజ్గా క్రియేట్ అవుతుంది ఇవాళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. బట్ స్టిల్ ద వే అంటే వాళ్ళకి లైక్ పడికల్ మినహాయించి అంటే పట్టిడార్ కూడా ద వే ఈవెన్ పట్టిడార్ కూడా ఆడే చూస్తే ఆర్సీబీకి లైక్ ఐ థింక్ దే ఆర్ ఇన్ ఎ వెరీ కంఫర్ట్ జోన్. అదే ఇవాళ పడికల్ కూడా మళ్ళీ ఫామ్లోకి రాగలితే ఐ థింక్ ఆర్సీబీ విల్ బి వెరీ డిస్ట్రక్టివ్. అయితే వెంకటేష్ గారు మనం చూస్తే బౌలింగ్ విభాగం గమనించినట్లయితే ఇటు మనకి హేసల్వుడ్ ఉన్నాడు, అదేవిధంగా భువనేశ్వర్ ఉన్నారు. అటువైపు మనం చూస్తే ఈరోజు బూమ్రా యాడ్ అవుతున్నారు, ట్రెంట్ బోల్ట్ ఉన్నారు. అంటే ఈ కాంబినేషన్ అంటే ఎవరు మీ ఫేవరెట్ కాంబినేషన్ అని అనుకుంటున్నారు? ఈ రోజు ఎవరి కాంబినేషన్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? యా మెయిన్ గా అండి ముంబై చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. ఎప్పుడైతే బుమ్రా యాడ్ అవుతాడో వాళ్ళ బౌలింగ్ చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేస్తే ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా న్యూ బాల్ తో, ముఖ్యంగా ముంబైలో మనకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ న్యూ బాల్ తో మంచి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళకి ఇనీషియల్ గా కొంత హెల్ప్ ఉంటుంది. అండ్ తర్వాత మీకు బ్యాక్ ఎండ్ లో బుమ్రా మిడిల్ ఓవర్స్ లో కానీ డెత్ లో కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. సో ఈ కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్స్ ఉన్నాయి. అలాగే మీకు ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ కనుక ఆర్సీబీ చేస్తే అక్కడ మీకు హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా దే విల్ ఎంజాయ్ ది కండిషన్స్. ఎందుకంటే ముంబైలో ఎప్పుడు కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే పిచ్, కానీ యూ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్ కి కొంత మూవ్మెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటుంది రెడ్ స్టైల్ పిచ్ పైన. సో 2 టీమ్స్ కూడా బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్. బట్ బుమ్రా చేరికతో డెఫినెట్ గా ఎడ్జ్ అనేది ముంబై ఇండియన్స్ కి కనిపిస్తుంది. అంటే గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా సార్, అంటే ఈ రోజు ఆటలోనే బుమ్రా నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? బుమ్రా వచ్చాడంటే అతను అక్కడ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫుల్ గా ఫిట్ అయ్యి అక్కడ సఫిషియంట్ ట్రైనింగ్ తో వస్తాడు. బుమ్రా లాంటి ప్లేయర్స్ ఏంటంటే ఒక్కసారి మ్యాచ్ లోకి వచ్చిన తర్వాత
వాళ్ళ దగ్గర నుంచి మనం కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటేంటంటే నాకు ఇంజరీ, ఇంత లాంగ్ ఇంజరీ బ్రేక్ తర్వాత అతను ఫుల్ టిల్ట్ బౌలింగ్ వేస్తాడా, ఎక్స్ట్రా పేస్ ఉంటుందా, లేకపోతే జస్ట్ అతను కాస్త తక్కువ పేస్తో బౌలింగ్ వేస్తాడా అనేది ఒక్కడే చేంజ్ తప్ప అతని స్కిల్ లెవెల్స్లో ఎలాంటి మార్పు ఉంటుందని నేను అనుకోను. సో ఇక రోహిత్ శర్మ గురించి వస్తే ముంబై ఇండియన్స్లో ఈరోజు ఆయన ఆడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రోహిత్ శర్మ మనం చూసినట్లయితే ఐసీసీ టోర్నమెంట్స్ ఏవి జరిగినా కూడా ఆయన నుంచి వచ్చేటువంటి ఆట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి గత కొన్ని సీజన్స్గా ఆయన అంతగా రాణించలేకపోతూ ఉన్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి మైండ్ సెట్ అని అనుకోవచ్చా సార్? అంటే మీరు చెప్పినట్టుగా రోహిత్ శర్మ నెంబర్స్ కనుక మనం చూస్తే ఐపీఎల్లో అంత ఎఫెక్టివ్గా అనిపించవు, కానీ కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ ఆడతారు, కీలకమైన మ్యాచ్ల్లో కీలకమైన నాక్స్ ఆడటం అంతే తప్ప. అంటే నెంబర్స్ ప్రకారం చూస్తే మీరు యావరేజెస్ లేకపోతే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇలాంటివన్నీ చూస్తే తక్కువే ఉంటాయి. కానీ టీంకి కావాల్సిన ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ రోహిత్ శర్మ ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. యాజ్ కెప్టెన్గా గతంలో, ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్గా అతని నుంచి మీరు అలాంటి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంజరీ వల్ల లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు, కానీ అతను నిన్న చాలాసేపు నెట్స్లో బ్యాటింగ్ చేశాడు కాబట్టి అతను ఆడొచ్చు. సో రోహిత్ శర్మ నుంచి మీరు అంటే జస్ట్ గోయింగ్ బై నెంబర్స్ అతని నుంచి ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ కనిపించకపోయినా డెఫినెట్గా ఐ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ద టీమ్ అని అనుకుంటున్నాను. సో మీరేం చెప్తారు సార్? అంటే రోహిత్ శర్మ మైండ్ సెట్ నేషన్ ఫస్ట్, ఫ్రాంచైజీ నెక్స్ట్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. దీనిపైన మీరు ఏమంటారు? రోహిత్ శర్మ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఈ ఐపీఎల్లో ఈ రోజు మ్యాచ్లో ఉండొచ్చు? అంటే మనం ఇంత ముందర రోహిత్ శర్మని మనము అంటే ఆస్ట్రేలియన్ సిరీస్లో అక్కడ చూసినప్పుడు, సో హీ నోస్ వెన్ టు గో బ్యాక్, అంటే లైక్ ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు ముందరికి రావాలనేది రోహిత్ శర్మకు చాలా చక్కగా తెలుసు. సో ఐ థింక్ లైక్ ఇందాక సార్ చెప్పినట్టు లైక్ హీల్ కమ్ బ్యాక్. ప్రాబ్లీ ఒక పెద్ద సూపర్ డూపర్ ఇన్నింగ్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము రోహిత్ శర్మ దగ్గర నుంచి, బట్ విల్ ప్లే వెరీ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్. ప్రాబబ్లీ ఒక 20-30 రన్స్ అట్లా చేయొచ్చేమో. బట్ యా, హిస్ presence in the team will make a huge difference. సో తన ఎక్స్పీరియన్స్ అంటే తన ఒక ఇది ప్రాబ్లం ఒక మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ తన ప్రెజెన్స్ టీంలో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ లైక్ హీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద టీమ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే వెంకటేష్ గారు, ఈవెన్ ఇప్పుడు మన ముంబై ఇండియన్స్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ T20లో ఉన్న ప్లేయర్సే ఉంటారు, లైక్ హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ కానీ, రోహిత్ శర్మ. సో ఏంటంటే ఇప్పుడు సూర్యకుమార్ నుంచి మొన్న మ్యాచ్లో మనం పర్ఫార్మెన్స్ చూసాం కానీ, బట్ చేజింగ్కి వచ్చేసరికి మాత్రం అంటే ఎందుకు అంత తడబాటు ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్నారంటే ఏం చెప్తారు సార్ మీరు? ఎందుకు అందరు ప్లేయర్స్ రాణించలేకపోవడానికి కారణం ఏంటి? ఆన్ పేపర్ ముంబై ఇండియన్స్ చాలా 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 స్ట్రాంగ్ కనిపిస్తుంది, కానీ ఎందుకనో ఈ సీజన్లో టీం అంత బాగా సెట్ అయినట్టుగా లేదు. చాలా మంది ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. మీరు వాళ్ళకి ఓపెనింగ్ కాంబినేషన్ కుదరట్లేదు. రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు, విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ ముగ్గురు కూడా కన్సిస్టెంట్ గా ఆడని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే తిలక్ వర్మ కూడా 20s-30s చేసిన స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఓన్లీ సూర్యకుమార్ అండ్ అమన్దీర్ తప్ప వాళ్ళకి బ్యాటింగ్ లో ఎవ్వరు కూడా పెద్దగా క్లిక్ అవ్వడం అనేది చూడలేదు. ఈవెన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చెప్పుకోదగ్గ నాక్స్ ఆడలేదు. సో ఫినిషర్ రోల్ గా ఇవ్వలేకపోతున్నారు. సో వాళ్ళకి ఒక ఫినిషర్ లైక్ టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు మిస్ అవుతున్నారు. వాళ్ళకి బ్యాటింగ్ లో దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎప్పుడు పెద్దగా ఫామ్ లో లేకపోవడం ఎక్సెప్ట్ సూర్య అండ్ అమన్దీర్, అది వాళ్ళని పెద్దగా ఇబ్బంది పడుతుంది. ఆన్ పేపర్ చాలా బాగుంది టీం, ఈవెన్ బౌలింగ్ లో కూడా అదే పరిస్థితి. బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు దే ఆర్ ఎట్ టు కమ్ టు ద పార్టీ. కానీ ఒక్కటి మనకు తెలిసిన విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ బిన్ స్లో స్టార్టర్స్. ఫస్ట్ 3-4 మ్యాచెస్లో ఇలాగే చాలా లెథార్జిక్గా చాలా స్లోగా స్టార్ట్ అవుతారు. కానీ ఒక్కసారి వాళ్ళ మొమెంటం అందుకుంటే వాళ్ళని ఆపడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఇలాగే మొదట్లో బోల్డెన్ మ్యాచ్లు ఓడిపోయి కూడా ట్రోఫీ గెలిచిన సందర్భాలు మనం గతంలో చూసాం. సో దిస్ టైమ్ ఆల్సో దే మైట్ ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్. అలాంటి వెంకటేష్ గారు, అంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్లో జరుగుతున్న ఈ చిన్న దీని గురించి వచ్చింది కాబట్టి తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ మనం చూసాము. అంటే రిటైర్డ్ అవుట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే వాళ్ళు ఏమైనా స్ట్రెస్లో ఉన్నారని మనం అనుకోవచ్చు అంటారా? లేదా మీరు ఇందాక చెప్పినట్టుగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా ఉంటుంది ముంబై ఇండియన్, అలా అనుకోవచ్చు? తిలక్ వర్మని లాస్ట్ మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ చేయడం అనేది చాలా అన్ఫార్చునేట్ డెసిషన్ అండి. ఎందుకంటే అతను ఆల్రెడీ కాస్త డౌన్లో ఉన్నాడు, సరిగ్గా పర్ఫార్మెన్స్ రావట్లేదు. బట్ వీ నో అతని టాలెంట్ గురించి మనకు అందరికి తెలుసు. అలాంటప్పుడు అతని విషయంలో ఎందుకంటే జస్ట్ 7 balls to go ఒక ప్లేయర్ని పంపించడం, అతను వెనక్కి పిలవడం అనేది అది అతని కాన్ఫిడెన్స్ని చాలా డ్యామేజ్ చేసి ఉండాలి.
కానీ తిలక్ వర్మ బహుశా ఈ మ్యాచ్లో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ముంబై ఇండియన్స్ ఏంటంటే వాళ్ళు అన్నెసరీ కాంట్రవర్సీస్లోకి ఇన్వాల్వ్ కావడం, అక్కడ టూ మెనీ సపోర్ట్ స్టాఫ్లో చాలా మంది ఉంటారు, చాలా ఒక 10 మంది లెజెండరీ ఫిగర్స్ అక్కడ మనకు కనిపిస్తుంటారు. దాంట్లో ఒక్క రకమైన డెసిషన్ తీసుకుంటారు. అలా కాకుండా ఏంటంటే మనం చూసాం టీమ్స్ లైక్ గుజరాత్ టైటన్స్, దాంట్లో ఆశీష్ నెహ్రా ప్రెజెన్స్ వల్ల మీకు ఆర్డినరీ ప్లేయర్స్ నుంచి కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ రావడం. సంబడి లైక్ వాషింగ్టన్ సుందర్ హూ హాజ్ నెవర్ డన్ వెల్ ఇన్ IPL, అతని నుంచి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రావడం, సిరాజ్ నుంచి ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ తీసుకురావడం. సో మీకు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టుగా ముంబై ఇండియన్స్ లో చాలా మంది ఫార్మర్ ప్లేయర్స్ ని పెట్టి వాళ్ళు దే థింక్ టూ మచ్, చాలా ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ స్ట్రాటజైజ్ చేస్తారు. దానివల్ల ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఆర్సీబీ కూడా మనం చూసినట్లయితే స్టార్టింగ్ మంచి శుభారంభము మ్యాచ్ విన్ అయ్యి చేసింది. అయితే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఆ ప్రెషర్ అనేది ఇప్పుడు ఈ మ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చా, లేదా ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటువంటి కసితోనే ఆర్సీబీ ఈరోజు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది? అంటే గెలిచి తీరాలని ఆడుతుంది, బట్ నాకు తెలిసినంత వరకు లాస్ట్ మ్యాచ్ ప్రెషర్ అయితే వాళ్ళ మీద ఉండదు. బట్ బట్ ఏంటంటే అబ్జర్వేషన్స్ తీసుకుని వెళ్తారు ముందరికి, అంటే లాస్ట్ మ్యాచ్ అబ్జర్వేషన్స్ ముందరికైతే వెళ్తాయి. కానీ ఐ థింక్ యాజ్ సచ్ మనము ఓవరాల్ టీమ్గా కూడా చూసుకుంటే దే ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ టీమ్ అని చెప్పచ్చు. లైక్ ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా చక్కగా ఆడుతున్నాడు. తర్వాత వాళ్ళకి ఒకటే ఏంటంటే లైక్ పడికల్ కొంచెం ఆడకపోవటం అనేది ఒక చిన్న డిసడ్వాంటేజ్ లాగా క్రియేట్ అవుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే లైక్ రజత్ పటిదార్ చాలా చక్కగా ఆడుతున్నాడు, అండ్ వాళ్ళకి టిమ్ డేవిడ్ మంచి అడ్వాంటేజ్ అయ్యాడు. సో ఓవరాల్ అంటే చాలా బ్యాలెన్స్డ్. ఈవెన్ కృణాల్ పాండే కూడా లైక్ బౌలింగ్లో కూడా చాలా చక్కగా రాణిస్తున్నాడు. సో ఓవరాల్ మంచి బ్యాలెన్స్డ్ టీము ఆర్సీబీ ఉంది కంపారిటివ్లీ. బట్ ఇవాల్టి మ్యాచ్ ఇందాక సార్ చెప్పినట్టు బుమ్రా రావడంతో ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి సో కొంచెం ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ ఛాలెంజ్ బుమ్రా వేసే టైంలో ఆ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో. బట్ నాకు తెలిసినంత వరకు ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ ఉందని అనుకుంటున్నాను నేను. అలానే వెంకటేష్ గారు, అంటే ఇక్కడ కృణాల్ పాండ్యా వచ్చింది కాబట్టి ఆయన స్పిన్లోనే బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్మెన్ని భయపెట్టిస్తూ ఉన్నారు. ఈ రోజు అంటే ఆర్సీబీకి సంబంధించి ఏం చెప్తారు? అటు కోహ్లీ పర్ఫార్మెన్స్ కానీ ఈవెన్ టిమ్ డేవిడ్ వచ్చారు కాబట్టి తను కూడా సూపర్ ఫినిషింగ్స్ ఇస్తూ ఉన్నారు, సిక్స్లు బాత్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది? అంటే ఒకవేళ బూమ్రా వచ్చి వీళ్ళందరినీ కూడా కట్టడి చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఈ రోజు ముంబై ఇండియన్స్ని కృణాల్ పాండ్యా ఏ రకంగా ఆడుకోవచ్చు? కృణాల్ పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్ అనేక సీజన్ల పాటు ఆడాడు కాబట్టి అందులో ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటుంది అక్కడ రెడ్ సాయిల్ పిచ్ మీద ముంబైలో. మళ్ళీ అతని నుంచి అలాంటి బౌన్సర్లు మనం చూడొచ్చు. సో అలాంటి అన్ప్రెడిక్టబిలిటీ ఉండాలి. స్పిన్నర్స్ ఏంటంటే యూ షుడ్ కీప్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుంది అనే విషయంలో, ముందుకు రావాలా వెనక్కి వెళ్ళాలా అనే విషయంలో అతన్ని షుడ్ కీప్ దమ్ గెస్సింగ్. ఆ రకంగా అతని బౌన్సర్లు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సీజన్లో ఎప్పుడూ లేనంతగా అతను బౌలింగ్లో బ్రహ్మాండ సక్సెస్ అవుతున్నాడు. మనం ఏమనుకున్నాం అంటే జనరల్గా ఆర్సీబీ ఈజ్ వీక్ ఇన్ స్పిన్ బౌలింగ్ అని అనుకున్నాం, కానీ కృణాల్ పాండ్యా ఒక సర్ప్రైజ్ వెపన్గా వాళ్ళకి తయారయ్యాడు. అతని ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికొస్తుంది. పర్టికులర్లీ అతని ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ముంబై ఫర్ సో మెనీ సీజన్స్, అది వాళ్ళకి పెద్ద ఎసెట్గా మారే అవకాశం ఉంది. అలాగే బుమ్రా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుమ్రా వేసే ఓవర్లు, ముఖ్యంగా టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు డౌన్ ద లైన్ మీకు ఫినిషర్గా. సో కానీ బుమ్రా ఉన్నప్పుడు బుమ్రాకి అగేన్స్ట్గా టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వగలుగుతారా? అలాగే మిడిల్ ఓవర్స్లో బుమ్రాని ఫేస్ చేయడంలో అదర్ ప్లేయర్స్ ఏ విధంగా, లియామ్ లింగ్స్టన్ లాంటి వాళ్ళు బిగ్ హిట్టర్స్ ఏ విధంగా బుమ్రాని ఎదుర్కోగలుగుతారు? ఇదంతా కూడా చాలా పెద్ద ఇష్యూ కావాల్సి ఉంది. సో ఇప్పుడు ముంబై అటాక్ చాలా చాలా టైట్గా మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ స్టార్టింగ్ లో ఉన్నారో, బుమ్రా మిడిల్ ఓవర్స్ లో ఉన్నాడో, వాళ్ళ టీం ఇప్పుడు చాలా చాలా వెల్ ఆయిల్డ్ మెషిన్ లాగా కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తిక్ గారు. సో ఈ రోజు అయితే మరి ఐపీఎల్లో జరిగేటువంటి బిగ్ ఫైట్ ముంబై వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే అటు కోహ్లీ ఆడబోతూ ఉన్నారు. కోహ్లీకి ఏంటంటే ప్రతి ఫ్రాంచైజీ నుంచి కూడా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి మరి ముంబై వాంఖడే స్టేడియం ఏ రకంగా ఉండబోతోంది, ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతోంది అనేది అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.